సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కొత్తగా మనం వంటల ప్రోగ్రామ్ పెడతాం అన్నమాట. సో మనం ఒక వేరే రూమ్ కాడికి షిఫ్ట్ అయినాం. మనం అంటే ఫ్యామిలీ అంతా కాదు, కొత్తగా ఒక రూమ్ తీసుకున్నాం. అలా ఇలా నాకు ఎప్పటి నుంచో ఏంటంటే కడుపుతున్న పోరాళ్ళకి ఏదో ఏదో క్రీవింగ్స్ అంటారు కదా, అట్లా ఏది పడితే అది తినబుద్ధి అవుతుంది కదా. సో నాకెందుకు ఒక 2-3 నెలల నుంచే ఏంటిది ఫ్రాన్స్ ఉంటాయి కదా, ఫ్రాన్స్ అంటే రొయ్యలు తెలుగు భాషలో. సో ఏంటంటే ఆ వీడియోలలో రీల్స్లలో లేకపోతే యూట్యూబ్లో స్క్రోల్ చేసినప్పుడు అవి చూస్తే మంచిగా కొడుగుడ్లు లెక్క అట్లా రౌండ్గా మంచిగా కనిపిస్తున్నాయి. అవి తినబుద్ధి అవుతాను చూస్తా అంటే. కానీ నాకు రొయ్యల వాసన అంటేనే పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో రొయ్యలు వేస్తే డైరెక్ట్గా పోయినట్టుని అది ఘోరంగా వస్తుంది వాసన. కానీ ఎందుకు ఒక 2-3 నెలల నుంచి బాగా తినబుద్ధి అవుతుంది. మరి దయ్యం పట్టిందో లేకపోతే కడపైందో ఇక. సో అదే కథ. సో ఎందుకో తినబుద్ధి అవుతాను. సో ఇలా కొత్తగా రూమ్ తీసుకున్నాం కదా, స్పెషల్గా ఏదైనా నాన్ వెజ్ అనుకుందాం అని చెప్పి ఇక రొయ్యలు ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక ఎక్కువ అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి జర పావు కిలో పట్టుకొచ్చుకున్నాం. పావు కిలోకి 200 లెంగిరు. సో రైట్, మొత్తం క్లీన్కి ఆమెనే చేసి ఇచ్చేసామన్నాం. సో ఇవాళైతే మనం అయితే ఫ్రాన్స్ కర్రీ చేద్దాం అన్నమాట. రొయ్యల కర్రీ చేద్దాం. సో ఎట్లుంటుందో చూద్దాం, టేస్ట్ చేస్తా. మంచిగా ఉంటే తిందాం, లేకపోతే మన కుక్కలు ఉన్నాయి అంటే మా దోస్తులు వాళ్ళు తింటారు లేదా. సో వెళ్ళిపోందారు రూపడికి. సో చూసుకున్నట్టయితే ఇగో ఇవి రొయ్యలు వాసన తేడా కొడుతుంది, అసలు ఎట్లుంటుందేమో కానీ. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే గంజి పొయ్యి మీద పెట్టి దాని తర్వాత నూనె పోసి వీటిని కొంచెం పసుపులో ఉన్ని ఇంకా ఉప్పులా కొంచెం అట్లా దూరగా వేయించి పక్కన పెట్టి తర్వాత కూర అయితే వండాలన్నమాట. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఆల్రెడీ కడిగేసారు, కానీ నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టి పసుపుని ఉప్పేసి కొంచెం వీటిని లైట్గా కాలుతాం. సో ఫస్ట్ అయితే మనం గ్యాస్ అయితే వేసుకున్నాం. అట్లనే మట్టి కుండ చూడండి, మట్టి కుండలో వాడేది ఎట్లా తెంగాలి అని ఒకటే ఉన్నది మా దగ్గర. దసరా ఏంటంటే కుండ చికెన్ చేసుకుందాం అని చెప్పి అట్లా తెచ్చుకున్నది. అది అప్పటి నుంచి ఆరలన్న చికెన్ అది అట్లా అట్లా మురిగి ఉండే, అంటే కింద సూప్ మీద ఉంటుంది లాస్ట్. అది అప్పటి నుంచి దసరా అయిపోయిన కాడ నుంచి ఇలా అడుగుతాను. ఇలా అడిగినాం. డేట్ వచ్చేసి ఇలా ఎంత November 5th ఇయర్. సో అప్పటి నుంచి ఇలా అడిగినాం అనమాట. ఇలాకి ఎక్కువ తెలిసి కదా మనకు పెట్టిందన్నమాట. కొంచెం వేయడాక ఇలా కొంచెం నూనె వేద్దాం. నూనె ప్యాకెట్ బాటిల్. కానీ ఇప్పుడైతే ఇలా పసుపుని ఉప్పేసి కలిపి పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ వేసేసి ఇలా వేద్దాం. ఆయన కూడా కొత్త వంటలు నేర్చుకోండి, కానీ అంటే కొత్త నిన్న యూట్యూబ్లో వేసి ఇలా వేద్దాం అంటే. సో పొయ్యి మీద పెట్టిన గంజి తీసి పడేసినమాట. ఎందుకన్నమాట అంటే ఇగో ఇలా మొత్తం ఇంతకుముందు రొయ్యలేసి ఉంటాయి, ఇలా మొత్తం రక్తం అట్లే ఉన్నాయి. గంజు మాడు వాసన గుంట అయితే కడిగి మళ్ళీ అయితే పొయ్యి మీద పెట్టినాం వచ్చుతాం. సో మొత్తం అయితే వేసేసాం. మర్చిపోయినా అసలు యాక్చువల్లీ గంజి కడిగి ఇవి అయితే అలా వేసిన. చికెన్ అంతా పసుపు తక్కువైంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కొంచెం లైట్గా వేగినాక వీటిని అయితే తీసేసుకోవాలి. ఎందుకు ఇట్లా తేడా చేస్తాను అనుకోకూడదు, ఎందుకంటే నేను యూట్యూబ్లో వాళ్ళు గట్టినే చూపించారు, అందుకే అట్లా చెప్తాను. మనకి ఏం లేదు, మనకి చూడే ఫస్ట్ టైం వండు. సో మీరు చూసుకోవచ్చు మనం వేసిన గింజంతో నాకు ఎన్ని వాటర్ వచ్చినాయి అలా. సో అందుకే ఫస్ట్ అయితే అవి లైట్గా వేయించుకోవాలన్నమాట. సో మనలో అయితే ఆల్రెడీ మొత్తం కూరగాయలు కోసి పెట్టిరు. సో ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాం. తర్వాత గిన్నెని ఆవాలు వేసుకున్నాం. ఎత్తులో ఎరువు అలా చూపించింది వేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మిరపకాయలు వేసేసుకున్నాం. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. నూనె వేడి కాలేదు అనుకోకూరి, కుండలు అట్లే ఉంటుంది, అందుకే అట్లా కనిపిస్తాయి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చినాక తర్వాత మనం అయితే పసుపుని అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేయద్దు, ఫస్ట్ ఇవి వేయాలి. ప్రాన్స్ అయితే వేసుకోవాలి. ప్రాన్స్ చూడడానికి అయితే మంచిగా ఉండదు, తీసుకుంటాను ఇక.
అట్లా చిన్నగా మిక్సీ అయ్యేటట్టు చేయాలి. దాని తర్వాత కారం పసుపు వేసిన అంటే అయిపోతుంది. ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు, అది చిన్న అట్లా బాయిల్ అయితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా 5 minutes పెట్టిన తర్వాత ఇప్పుడైతే కారం నీకు తగినంత కొరియండర్ పౌడర్ చెంచాలు లేవు బట్టి ఇష్టం ఉన్నట్టు పడతానే. పసుపు వేసినాగా కూరలు రొయ్యలు నిండేంత వరకు కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. రైట్, ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిన తర్వాత కొత్తిమీర ఆకుని మసాలా అయితే వేసేసిన. వీడియో వేసి మర్చిపోయినా, కొత్తిమీర ఆకు మసాలా వేసిన. సో ఒకసారి అయితే కూర చూడు 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 ఎట్లా అయిందో. తిన్నాళ్ళు గొప్ప ఫ్రెండ్స్. రైట్ గైస్, మొత్తం అయితే కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో తిని చూద్దాం. కర్రీ అయితే మొత్తానికి అయితే ఇగో ఇట్లా అయింది. ఇంత మంచిగా అనిపిస్తుంది చూడ నీకైతే. గైస్ ఫస్ట్ టైం అయితే తినబుద్దిన, ఇంతవరకు తినలేదు. నేను వండినా, అది తినబుద్ది అయి తెచ్చుకొని వండుకున్నాం. సో ఫస్ట్ నోట్లో ఊరిలో అయితే ఊరుతానే, కానీ ఎట్లుంటుందో ఏమో ట్రై చేద్దాం. ఫస్ట్ బుక్క ఊదాలనా ఫ్రెండ్స్, అమ్మదు వేరే టేస్ట్ వేరే. ఇంకా సో ఇంత ఈ వీడియో వేరే ఉన్నా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే టేస్ట్, నాకు మాటలు కూడా వస్తలేవు. చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే కర్రీ డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు తినపోను, కానీ కర్రీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అమ్మతాడు నేను అండేందుకు మంచిగా ఉందో లేకపోతే కర్రీ ఎట్లుంటుందో నాకు అర్థమవుతలేదు, కానీ కర్రీ మాత్రం వేరే లెవెల్ ఉన్నది ఇక. సో ఇదే అయితే సో మొత్తం అయితే ఇది వీడియో. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి వంటలు ఇంకా ట్రై చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయరు, ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయరు, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఉంచుకొని. రైట్, బై బై.